హాయ్ ఫ్రెండ్స్, ఇగో ఇటుకల్ని పైకి తీసుకొచ్చే మిషన్ అనమాట ఇది. చూడండి, ఇంకో ఇదేమో అప్ సైడ్ బటను, ఇదేమో డౌన్ సైడ్ బటను. ఇగో చూడండి, రెండు బటన్లు. ఇగో ఇటుక అయితే ఎందుకు కట్టిండంటే దీనికి మనకు పైకి కిందికి పోవాలనుకున్నప్పుడు ఊకే ప్రెస్ చేయకుండా దాన్ని బటన్ పైన పెట్టి వదిలిపెడితే అదే అయితే లిఫ్ట్ చేస్తుంది. సో చూడండి, అన్న అయితే ఆపరేట్ చేస్తుండే. ఒకసారి చూడండి, అదే ఒకసారి అయితే ఒత్తి ఇసి పెట్టేసిండు. ఇంకా ఇటుకలు అయితే పైకి వస్తున్నాయి చూడండి మీకు మంచిగా. ఆ తాడునైతే ఒక అన్న పట్టుకొని గుంజుతున్నాడు కదా. ఆయన ఎందుకు గుంజుతున్నాడు అంటే కింద స్లాబ్కి అక్కడిక్కడ ఆనకుండా అయితే గుంజుతున్నాడు తాడు పట్టుకొని. సో ఈ మిషన్ గురించి అయితే అన్ననైతే అడిగి తెలుసుకుందాం, ఇక్కడ ఆపరేట్ చేశానని. అన్న, ఇది మిషన్కి ఎంత అయింది? దీనికి 20,000 అయింది. 20,000 అయింది. ఎక్కడి నుంచి వెళ్ళి తెప్పించారు? హైదరాబాద్ నుంచి వెళ్ళి తెప్పించారా? రోజుకి ఎంత పని చేయొచ్చు దాంతో? ఎన్ని ఇటుకలు వస్తాయి పైకి మీకు? 2,000, 3,000, 4,000 దాకా కూడా. 4,000 దాకా వస్తాయా? ఇప్పుడు అది సింగిల్ పేజ్ తోటే నడుస్తాయి కదా? సింగిల్ పేజ్. 2 పేజ్కి ఇట్లా అవసరం లేదు కదా? అవసరం లేదు. ఇంట్లో కరెంటు సరిపోతుంది. ఇది దీనికి మొత్తం చేసానికి ఆపరేట్ చేయడానికి ఎంతమంది అవసరం ఉంటుంది? 2-3 అంతే. ముగ్గురు అయితే సరిపోతుంది. మొత్తం 4,000 ఇటుకలు పైకి రప్పియచ్చు మొత్తం. ఇద్దరితోటి కూడా చేయొచ్చు, కానీ ఇద్దరితోటి ఇట్లా చేయొచ్చు. ముగ్గురు చేస్తే ఇంకా అల్కగా ఉంటుంది. ఓకే అన్న, హైదరాబాద్లో తీసుకొచ్చిరా? అది ఎంత? 20,000 అయిందా? 20,000 అయింది. దీంతో చాలా బెనిఫిట్ ఉంది. రోజుకు 1000 ఇటుక కూడా మోయలేరు. ఎట్లా? అవును, మోయలేరు. అవును, అట్లయితే 3-4,000. ఓకే అన్న. అన్న చెప్పింది అయితే విన్నారు కదా. చూడండి, ఇప్పుడైతే మనం వీళ్ళు ఎట్లా చేస్తారో మనం అయితే తెలుసుకుందాం. మీరైతే ఒకసారి చూడండి. ఇటుకలు కావాలనుకుంటే మీరు లెక్క పెట్టుకోవచ్చు ఎన్ని ఇటుకలు అయితే పెడుతున్నాడో. మినిమం 30 నుంచి 35 వరకు పోతున్నాయి. ఒక్కొక్కసారి 40 ఇట్లా పోతున్నాయి. ఆయన సెట్ చేసేదాన్ని బట్టి ఒక్కడే ఉండు కాబట్టి కొంచెం అయితే తొందరగా అయితే సెట్ చేస్తుండు. అట్లా ఒక్కొక్కసారి కరెక్ట్ సెట్ చేయలేకపోవడం వల్ల ఎక్కువ తక్కువ అయితే పోతున్నాయి. చాలా తొందరగా అయితే మనమైతే ఇటుకలను అయితే పైకి తీసుకుపోయే ప్రయత్నం అయితే చేయొచ్చు. చూడండి, వన్ అయితే పేర్చిండు. చూడండి, ఈ అన్న అయితే అక్కడ తీగలకు అక్కడ స్లాబ్కి ఆనకుండా అయితే ఆపరేట్ చేస్తున్నాడు. సో మనమైతే పైకి వెళ్ళి అన్న దగ్గరికి ఇట్లా వెళ్ళి అడుగుదామన్నని. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా అయితే తీసుకుంటాడు. తీసుకొని అన్న మొత్తం అవన్నీ గుమరిచ్చేసి ఇంకా పైన అన్న అయితే ఆపరేటింగ్ చేస్తాడు. మళ్ళీ సేమ్ ప్రాసెస్, పైకి తీసుకొని మళ్ళీ కిందికి అయితే దింపేస్తాడు దాన్ని. ఈ అన్న అయితే ఒకడే ఉండు. ఈ అన్న అయితే మొత్తం జమ చేస్తూ ఉండు. చూడండి, సేమ్ ఆయన అయితే ఎట్లా పైకి ఎట్లా పంపించిండు సేమ్ అదే విధంగా అయితే కిందికి ఇట్లా తీసుకుంటుండు. అంటే అక్కడిక్కడ తీగలకి ఇట్లా ఆనొద్దు అని చెప్పేసి అయితే ఆపరేట్ చేసుకుంటుండు. ఆయనకు ఎక్కడ కావాలో అక్కడైతే దాన్ని ల్యాండ్ చేపిస్తాడు. పైన అయితే ఇటుక అయితే తీసుకుంటున్నారు కదా, ఆ ఇటుక అంతా ఎక్కడుందో చూపిస్తాడు. చూడండి, చూడండి, ఇదైతే ఒకటే రోజులో చేసిరంట ఫ్రెండ్స్. ముగ్గురే, ఓన్లీ ముగ్గురితో అయితే ఇంత ఇటుక అయితే పైకి అయితే వచ్చింది. ఒకవేళ మనుషులతో చేయాలైతే చాలా కష్టం ఫ్రెండ్స్. ఇదైతే చాలా వర్కౌట్ అవుతుంది కొత్త ఇల్లు వాళ్ళకు. ఓకేనా? లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళకైతే ఈ వీడియో అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా వాళ్ళకైతే ఉపయోగపడుతుంది. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.